చేయలేడా యేసు ప్రభు? చేయగలడు, ఏదైనా చేయగలడు. కానీ చేయటానికి ఇష్టపడలేదు. మనకు ఒక మాదిరిని నేర్పించాడు. పరిచర్యలు చేయటానికి దేవుడు మనకిచ్చిన ప్రణాళిక నెరవేరబడటానికి, ప్రణాళికలో ముందుకు వెళ్ళటానికి, దేవుడిచ్చిన ఆ ప్రణాళికలో ముందుకు కొనసాగడానికి పరిచయాలు కలిగి ఉండాలి అని మనకెవరు మాదిరి? యేసు ప్రభు మాదిరి. యేసు ప్రభు మాదిరి. ఆ మాదిరి మనకు చూపించాడు. అట్టగాని కలుస్తానన్న వాళ్ళందరిని కూడా రండి అని చేర్చుకున్నారా? లేదు లేదు. కొంతమందిని వద్దన్నాడు, కొంతమందిని రమ్మన్నాడు. కొంతమంది వద్దు అని అనుకున్న వాళ్ళని కూడా రమ్మనన్నాడు. వాళ్ళలో రాగలిగిన వాళ్ళు ఉన్నారు, నిలబడగలిగిన వాళ్ళు ఉన్నారు, పోయేవాళ్ళు పోయారు. అవి తర్వాత సంగతులు. యేసు ప్రభు ప్రణాళిక నెరవేర్చబడటానికి పరిచయాలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ పరిచయాలలో కొంతమంది ఏమంటాడు అంటే పేతురు అంటాడు ఏమంటాడు? అయ్యా, నేను ఏం వదిలిపెట్టొచ్చాను? సమస్తాన్ని వదిలిపెట్టొచ్చాను. సమస్తం వదిలిపెట్టొచ్చాను. పేతురు చెప్తున్నమాట అందరికి తెలుసా? వాక్యం చూడండి. మనకి అందరికి ఎవరికి జ్ఞాపకం ఉండదు కదా, చూస్తే మంచిదే కదా. ఎక్కడ ఉంటుంది అన్నమాట? హల్లెలూయా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో, మత్తయి సువార్త 19:27 అంటారు, పేతురు చాలు సమస్తాన్ని విడిచిపెట్టారు. వారికి కలిగి ఉన్నవన్నీ విడిచిపెట్టారు. వాళ్ళ జీవన ఆధారాన్ని వదిలిపెట్టారు. బంధువులను వదిలిపెట్టారు. అన్నదమ్ములను వదిలిపెట్టారు. అక్క చెల్లెలను వదిలిపెట్టారు. సంబంధాలను విడిచిపెట్టారు. బాంధవ్యాలను విడిచిపెట్టారు. బ్రతుకు తెరువుని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అన్ని విడిచిపెట్టాడు, కానీ ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఆ తర్వాత చదవండియ్యా. మాకేమి దొరుకునే, మాకేంటి? అసలు నిన్ను వెంబడించాం, తెలుసో తెలియక ఆ రోజు రమ్మంటే నోటి దగ్గర భోజనాన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడించాం. మాకేంటి, ఏమొచ్చింది అని ఈ దినాల్లో మనం కూడా ఆలోచించుకున్నాం. పిలిచినప్పుడు ఎవరు చేయట్లా. దేవుడు నన్ను పిలిచాడని మండుత పరిచర్య చేయాలి. దేవుని కోసం నష్టమైన, కష్టమైన, చావైన ఆయన వైపే, ఆయన కోసమే ఈ బ్రతుకని పరిచర్య చేసే మనం కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం, నాకేంటి, నాకెవరిస్తారు అని అటు ఇటు చూస్తున్న సందర్భాలను మనందరం కూడా చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అయితే దేవుడిస్తాడు. మనం ఏవైతే విడిచిపెట్టామో, ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే జార విడుచుకున్నామో, ప్రభువు కోసం కష్టంగా, నష్టంగా, ఇబ్బంది పడ్డామో, మోషే అంటాడు కదా, ఐగుప్తి ధనాన్ని నేను పెంటగా ఐగుప్తి ధనం పెంటగా ఎంచుకున్నాను. దేవుని కోసం నష్టం. రాజయ్యేవాడిని అక్కడుంటే, ఇల్లు నాకెందుకు, వాళ్ళది కోసం నాకు అవసరం లేదని వదిలిపెట్టేసేస్తే రాజయ్యేవాడు. కానీ నా దర్శనం వేరు, నా పిలుపు వేరు. నేను పుట్టింది అక్కడ, పెరిగింది రాజగృహంలోనైనా కానీ అది నాది కాదు, నాది అక్కడ, వారి కోసం ఆ ఏర్పాటు నాది అని గుర్తెరిగారు. అల్పభోగాల కోసం, క్షణిక సుఖాల కోసం సొంత వారిని, దేవుని పిలుపుని పక్కన పెట్టలేదు, కానీ దేవుని ప్రజలతో కష్టపడటానికి తీర్మానం చేసుకున్నాడు. దేవుని ప్రజలతో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. మనం కూడా దేవుడు పిలిచినప్పుడు వదిలిపెట్టి వచ్చేసేసాం. ఇప్పుడు ఏమవుతుందో, ఎలా అవుతుందో, మన ముందు ఉన్న ఎర్ర సముద్రం దారి లేదు, ఎట్లా దాటిపోవాలో, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఇబ్బందులు అవుతున్నారు అని దేవునిని తక్కువగా చేస్తున్నాం. ఎవరిలాగా చెప్పాలి? ఎవరిలాగా? 12 మంది వేగు చూడటానికి వెళ్ళిన వాళ్ళలో 10 మందిలాగా అక్కడ చూసి, మీరు అన్నట్టుగా అది శ్రేష్టమైనదే, దేవుని పిలుపు శ్రేష్టమైనదే, కానీ అది చేరుకోవాలి అంటే, అక్కడ జయం కావాలి అని అంటే, అక్కడ అనాలేకీయులు ఉన్నారు, నెఫీలీయులు ఉన్నారు. వారి మీద మనం జయాన్ని పొందుకోవాలి. వాళ్ళ కళ్ళ ముందు
బిడ్డల్లాగా ఉన్నాం అని తక్కువ చేసుకుంటున్నాం. మనల్ని తక్కువ చేసుకుంటున్నాం. బలవంతుడైన దేవుని కూడా మనం తక్కువ చేస్తూ ఉంటున్నాం. యుద్ధం యెహోవాదే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, అంతం వరకు తోడై ఉంటాడు అనే మాటను మర్చిపోయి మన శక్తి సామర్థ్యాల మీద మనం నడవగలము అని అనుకుంటున్నాం. కానీ మునిగిపోయే పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. ఆయన ఎంత అయినను నమ్మదగిన దేవుడు. ఈ పరిచయాలు ఎలాంటి వారితో దేవుడు పరిచయాలు? యేసు ప్రభు అందరూ అంతటా మారు మనసు పొందాలి, లోకాన్ని మనుషులను ప్రేమించి ప్రాణం పెట్టి పరలోక రాజ్య వారసులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయనతో ఎలాంటి వాళ్ళతో పరిచయాలు పెట్టుకున్నాము. ఒకసారి చదువుతాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 40వ వచనంలో ఒక ఆయన వచ్చి యేసు ప్రభుతో చెప్తున్నాడు, అయ్యా మా అబ్బాయికి దయ్యం పట్టింది, వెళ్ళగొట్టమని వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే మీ వాళ్ళు ఏం చేశారు? చదవండి అక్కడ. వాళ్ళు చేతగానోళ్ళు. ఎలాంటి వాళ్ళతో యేసు ప్రభు పరిచయం పెట్టుకున్నాడు? చేతగానోళ్ళతో, దద్దములతో. యేసు ప్రభుతో ఉండి కూడా దద్దములతో. అధికారం ఉంది. 9వ వచనంలో మొదటి వచనాన్ని చదువుతాం. 9వ అధ్యాయం మొదటి వచనంలో దయ్యాల మీద శక్తిని అధికారాన్ని ఇచ్చాడు. చాలు. శక్తి ఉంది, వాళ్ళకి అధికారం ఉంది, దేవుడు ఇచ్చాడు. కానీ శక్తిని, బలాన్ని, అధికారాన్ని ఉపయోగించుకోలేని దద్దములు, చవటలు, చేతగానోళ్ళు. ఆ పరిచయం ఆ కింద లైన్లో మనం చదివితే యేసు ప్రభు అంటారు వాళ్ళని చూసి, వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? యేసయ్యతోనే ఉన్నారు కానీ వాళ్ళకి విశ్వాసం లేదు. ఇంకా మూర్ఖులు, విశ్వాసం లేని వాళ్ళను, మూర్ఖుల్ని, చేతగాని వాళ్ళని పరిచయాలు పెట్టుకుని యేసయ్య ఏం ఆలోచన చేస్తున్నాడు? వాళ్ళ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకున్నారు? సమస్త జనులను అందరూ అంతటా మారు మనసు పొందడానికి ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు, రక్షణ కార్యాన్ని జరిగించడానికి. కానీ ఆయన టీంలో ఉన్న వాళ్ళు ఎవరు? బాగా బ్యాటింగ్ చేసేవాళ్ళ లేరు. విశ్వాసం లేని వాళ్ళు, చేతగాని వాళ్ళు. రే నేను ఉన్నాను పోరా అంటే, అమ్మో నువ్వు ఉన్నాను అన్నావు కానీ ఉన్నావో లేదు ఎవరికి తెలుసు. చేతగాని వాళ్ళు అని ఆయన వాళ్ళ సాక్ష్యం. వాళ్ళకున్న సాక్ష్యం ఏంటి? చేతగాని వాళ్ళు. యేసు ప్రభు వాళ్ళ గురించి ఇచ్చే సాక్ష్యం విశ్వాసం లేని వాళ్ళు, ఇంకా మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు యేసయ్య టీం. ఇలాంటి టీంతో యేసు ప్రభు ఏమనుకున్నారు? ఏ ఒక్కడు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళటానికి తను వచ్చిన పని నెరవేరబట్టడానికి ఆయన టీంలో ఏర్పాటు చేసుకున్న టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా విశ్వాస వీరులా లేదు. బలహీనతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ వాళ్ళకి బలహీనతలు ఉన్నాయి కానీ హృదయ ఆలోచనలు యేసు ప్రభుకు తెలుసు. వారు ఎప్పుడు నిలబడగలరో, ఎలా చేయగలడో యేసయ్యకి తెలుసు కాబట్టి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి వాళ్ళని పెట్టి తను పరిచర్య కొనసాగించాలి అని ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు చనిపోతే ఇంకా పట్టుమని 3 రోజులు కాకుండానే, 4-5 రోజులు కాకుండానే వాళ్ళలో పేతురు లెగిశాడు. మీ వల్ల నాకు సంబంధం లేదు, మీ గురించి నాకు సంబంధం లేదు భయ్, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? నాకు తెలుసు కదా చేపలు పట్టుకోవడానికి, నేను వెళ్తాను. నాతో పాటు ఎవరు వస్తారో చేతులు ఎత్తాను. లూసిఫర్ పైనుంచి పడతా ఒక టీంని తీసుకెళ్ళిపోయినట్టుగా ఆయనతో పాటు టీంని తీసుకెళ్ళిపోయారు. ఈ మాట ఎక్కడ ఉంటుంది? యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనంలో నట్టుకుంటా. ఈ టీం అంతటిని పెట్టుకుని వెళ్ళిపోయాడు వల వేయటానికి, నాకు వచ్చు కదా అన్నట్టుగా. కానీ దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు పేతురు జీవితంలో ఏంటి? మనిషిని బట్టే జాలరు అంతే. ఒకప్పుడు పట్టావు, ఇప్పుడు నువ్వు మనిషిని బట్టే జాలరుగా ఉండాలి. అది దేవుని వాగ్దానం, దేవుని చిత్తం, దేవుని ఆలోచన. ఏర్పాటు ఉంది, పిలుపు ఉంది. అయినా కానీ దేవుని పిలుపును, ఏర్పాటును పక్కన పెట్టుకుని వెళ్ళి చేపలు పడటానికి వెళ్తే ఎన్ని పట్టాడు?
ఏమీ పడలా. రెక్కలు ముక్కలైపోయి రాత్రి అంతా కష్టపడ్డాడు. ఏమో ఆయన తెలియదా చేపలు పట్టడం? ఆయన వృత్తే అది. సముద్రం మీద ఎన్నో రాత్రులు గడిపాడు. ఏ చేప ఎక్కడ పట్టిందో తెలుసు, ఎప్పుడు ఏం పడతాయో తెలుసు, ఎటు గాలి వస్తే ఏమవుతుందో తెలుసు. ఇన్ని తెలిసి కూడా, అంత స్కిల్ ఉండి కూడా రాత్రి అంతా ప్రయాణం చేపలు పట్టినా కానీ ఒక్కడు కూడా చేయలేదు. మన జీవితాల్లో కూడా దేవుని ఏర్పాటుకు విరుద్ధంగా, దేవుని పిలుపుకు విరుద్ధంగా పరిచయాలు పెట్టుకుని మనం ఏది చేయాలి అని ప్రయత్నం చేసినా దానిలో దేవుని చిత్తం లేకపోతే ఒక్క ఆత్మను కూడా పట్టుకోలేము. హల్లెలూయా. రాత్రి అంతా వారి శ్రమ వృధా అయినట్టుగా మన శ్రమ కూడా వృధా అవుతుంది. అందుకనే చాలా మంది రాత్రి అనేది కొంతమంది ఒక 5 సంవత్సరాల పీరియడ్ కావచ్చు, 5 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పని చేస్తున్నా, లేకపోతే సంవత్సరం అంతా కష్టపడినా ఒక్క ఆత్మను కూడా ప్రభు దగ్గర నడిపించుకోలేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు, పరిచయాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేసుకుంటే దేవుడు మాట్లాడతాడు, తెలియచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు గోడ దూకేసేద్దాం అని గోడ మీద కూర్చుని అటు ఇటు చూసుకునే వాళ్ళని చూచి దేవుడు ఏమన్నాడు, యేసుప్రభు ఏమన్నాడు, నా టీంలోకి రండి, మనం ఐపీఎల్ మందే అని వాళ్ళని పిలుచుకున్నాడు. వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్న వారిని, నమ్మకం లేని వాళ్ళని, అవిశ్వాసులందరిని కూడా వాళ్ళందరినీ పెట్టుకుని వారితో అంటాడు కదా, నన్ను మీరు వెంబడించాలి. యేసుప్రభు చెప్పిన మాట, మీరు అవిశ్వాసమే, మూర్ఖులే, మీరు చేతగాని వారే, కానీ మీరు నన్ను వెంబడించాలి. నన్ను వెంబడిస్తే మీ అవిశ్వాసం విశ్వాసాన్ని పొందుకుంటారు, మీ మూర్ఖత్వం పోయిద్ది, ప్రయోజకులు అవుతారు, మీరు చేసేవారిగా ఉంటారు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు ఆయనను వెంబడించినప్పుడు. హల్లెలూయా. ఆయనను వెంబడించినప్పుడు మాదిరి చెప్పాడు. ఆయన ఎలా వెంబడించాలో మాదిరిని చెప్పాడు. యేసు ప్రభు అంటాడు కదా, ఈ లోకానికి ఒక గొప్ప పని చేయడానికి వచ్చినా కానీ నా తండ్రికి ఇష్టం లేని పని నేను ఏది చేయలేదు. నా తండ్రి ఏమి చేయుట చూస్తానో అదే నేను చేస్తాను కదా. ఎక్కడ ఉంటుందన్నమాట? యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 5. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని ఏమీ చేయడు. అది మాదిరిగా నేను నా తండ్రిని వెంబడిస్తున్నాను, నా తండ్రితో సహవాసం కలిగి ఉన్నాను. అది మీకు మాదిరి. మీరు కూడా నాతో సహవాసం కలిగి ఉండాలి, నన్ను వెంబడించాలి అంటే నేను తండ్రి మీద ఆధారపడినట్లుగా మీరు నా మీద ఆధారపడాలి అని ఆధారపడటం నేర్పించాలని ప్రయత్నం చేశాడు. ఆయన మీద ఆధారపడితేనే ఆయన దగ్గర నుంచి మనం అధికారాన్ని పొందుకుంటాం. తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఆయన మీద, తండ్రి మీద ఆధారపడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మనం కూడా పిలువబడిన మనం, ఏర్పరచబడిన మనం, మన పరిచర్యలలో కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైన, ఆకలైన, శ్రమన్న, బట్టలున్నా లేకపోయినా ఒక దినం సాక్ష్యం చెప్పాలి అని అంటే ఈ పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను ఇంత గొప్పగా దీవించాడు, ఇంతమందికి దీవెనకరంగా నన్ను చేశాడు అని మనం చెప్పాలి అని అంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? సై మీద ఆధారపడాలి, మనుషుల మీద కాదు. మనుషులు ఈరోజు ఉంటాడు, రేపు ఉండడు. ఉన్నా కానీ నేను అలా అనలేదని అంటాడు, మాటలు మార్చేస్తూ ఉంటాడు, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మనుషులు కాదు, ఆయనను అనుసరించాలి. యేసు ప్రభు తండ్రి చెప్పిందే. అంటే ఒక దినాన శోధించబడుతున్న సమయంలో శోధకుడు వచ్చేమంటాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేయి అంటే అప్పుడు ఏం చూడలేదు యేసు ప్రభు, తండ్రి చేయటం చూడలేదు. ఆయన చేస్తేనే కదా ఇది చేసేది, అధికారం ఉంది. కానీ నేను తండ్రి మీద ఆధారపడ్డాను, అన్నీ నాకు ఇచ్చాడు, నేనేం చేయాలో అక్కడి నుంచి డైరెక్షన్ వస్తేనే నేను చేస్తాను. తండ్రి చేయలేదు కాబట్టి ఇక్కడ చేయలేదు. దూకు శిఖరం మీద నుంచి దూదలు ఎత్తి పట్టుకుంటారు,
లేదు. నో, అక్కడి నుంచి ఆర్డర్ రాలేదు. ఇక్కడ సర్వశక్తి కలిగిన యేసయ్య అయినా, సమస్తము చేయగలిగిన శక్తి కలిగిన వాడైనా కానీ చేయలేదు. కానాను పెండ్లి విందుకి వెళ్ళాడు. తల్లి వచ్చేది, నానా అయిపోయింది, కొరత వచ్చింది, ఏదైనా చెయ్యి, నువ్వు దేవుని కుమారుడు, నాకు తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, ఇంతకుముందు నువ్వు ఏం చేసావో చేయకపో జనాలకి తెలియదు, కానీ నువ్వు ఏం చేయగలవో నాకు తెలుసు అని అంటే యేసయ్య ఉన్నాడు. ఇంకా తండ్రి అక్కడ చేయటం మొదలు పెట్టలేదు. ఆ తర్వాత తండ్రి చేయటం మొదలు పెట్టాడు, తను ఇక్కడ చేశాడు. హల్లెలూయా. సేవకులుగా మనం కూడా మన జీవితాలలో ఆయన అక్కడ కార్యం చేసేదాకా మనం వేచి ఉండాలి. మనం ఏంటంటే ఆ సమయం దాకా వేచి ఉండకుండా మనకి ఎప్పుడు వస్తే లేచిందే లేడికి పొరుగు అన్నట్టుగా అవసరం వచ్చిందా ఏడు దూకేసేస్తాం. ఇది కాదు, ఆయన చేస్తాడు. పెండ్లి విందే కాస్త అనుకున్నాం, వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు చెయ్యి, కాదు నా సమయం ఇంకా రాలా. అప్పుడే కొన్ని నిమిషాల తర్వాత లేదా కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది. తను చూచాడు, అది దేవుని ఇష్టం ఆ సమయంలో జరిగించడం అని అక్కడ ఆ కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితాల్లో కూడా ఆయన పైన మనం ఆధారపడితే మన ఇబ్బందులలో, కష్టాలలో, శ్రమలలో ఆయన అక్కడ చేస్తాడు, మనం ఇక్కడ జరిగిస్తాం. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడో మన జీవితాల్లో అది జరిగింది. ఆయన అవకాశం ఇవ్వకుండా మనమే ఏదో చేయాలనుకుంటున్నాం. పేతురు అంత చిన్నది ఇంట్లో జ్వరంతో చనిపోయినట్లు ఉంటే అక్కడ ఏమి లేదు, యేసు ప్రభుకి స్థలం లేదు. గొల్లు చేసేవాళ్ళు ఉన్నారు, ఏడిసేవాళ్ళు ఉన్నారు, స్థలం లేదు. యేసయ్య అంటాడు కదా, స్థలం ఇయ్యుడి, ఈ చిన్నది నిద్రిస్తూ ఉంది, దాన్ని లేపాలంటే నాకు స్థలం ఇవ్వాలి. మన జీవితంలో కార్యాలు జరగాలంటే మనం ఆయనను చూడాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన సమయం దాకా వేచి ఉండాలి. అప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని గోడ మీద దూకేసేయటం కాదు, కానీ ఆయన కృప కోసం వేచి ఉండాలి. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు వచ్చినాయి, రాలేదా? ఆయన పిచ్చోడు అని అన్నారు, రాళ్లతో దెయ్యం పట్టినోడు అన్నారు, రాళ్లతో కొట్టబోయారు. ఆకలి అయిందా లేదా? మామూలుగా ఆకలి. మనమైతే అట్లా చెయ్యం, ఎంత ఆకలి అయినా కానీ. యేసు ప్రభు ఆకలి తట్టుకోలేక ఏం చేశాడు? ఇక నీ జీవితంలో ఎప్పుడు ఫలాలు లేవు. పచ్చని చెట్టుని చెప్పించేసేసాడు. ఆకలి తినాలని ఆలోచన కలిగి ఉంది. అంత ఆకలితో మనం మరి అట్లా చెయ్యం కదా. కానీ యేసు ప్రభు మనలాగానే ఆకలి కొన్నాడు, మనలాగానే ఆయన జేబు నిండా డబ్బులు ఉన్నాయా? లేవు. ట్యాక్సీ కట్టాల్సి వచ్చింది. పేదలు అంటాడు, వెళ్ళు వాళ్ళై చేప పడిద్ది, దాని నోట్లో షకేలు ఉంటుంది, నీకు నాకు కట్టే. అదేంటి జేబులో ఉండాలి కదా. లేవు. ఆయన పరిచయానికి కూడా ఎలా పంపించాడు? 4-5 అంగీలకు తీసుకెళ్ళాను అన్నాడా? లేదు, మితంగా ఉండాలని చెప్పాడు. ఆధారపడాలి, దేవుని కృప కోసం ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు ఎవరు ఏం చేస్తారు అని టక అనుకోవటం కాదు, కానీ ఆయనకి సమయం ఇస్తే ఆయన చేసేవి అద్భుతం అని చెప్పుకోవటానికి మనకు ఒక సాక్ష్యం ఉంటుంది. మనుషుడు చేసేదానికంటే కూడా ఆయన గొప్పగా చేయగలరు. హల్లెలూయా. హల్లెలూయా. రాయి నుంచి నీళ్లు ఎంత? సముద్రం అంత రాయిలో నుంచి నీళ్లు. అలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, నీళ్ళు అవుతుంది అని అంటే అసలు రాయిలో నుంచి ఇస్తారని ఎవరు అంటారు? ఎక్కడ గబక తోమంటారేమో, అక్కడ నీళ్లు పడతాయి, ఎక్కడ పడితే అక్కడ అరణ్యంలో నీళ్లు పడవు కదా, ఏదో చేస్తారు, లేకపోతే అక్కడ నీళ్లు ఇక్కడ నుంచి పంపిస్తారు అని అనుకుంటారు. రాయిలో నుంచి వచ్చింది. ద్రాక్షారసం అయిపోయింది. నీళ్లు తీసుకెళ్ళిపో, రంగు మారలా, అలాగే ఉన్నాయి. రుచి మారింది, రంగు మారలా, రుచి మారింది. అరే తీసుకెళ్ళి ద్రాక్షారసం ఇస్తే బుద్ధుందా? ద్రాక్షారసం రంగేంటి, దీని రంగేంటి, దాని వాసన ఏంటి, దీని వాసన ఏంటి అని అనుకునే ఉండేవాళ్ళు ఉంటారు. కానీ అద్భుతం అదే, అది మార్చబడింది. తాగినప్పుడు ద్రాక్ష రసంగా రుచి మార్చింది.
ఆమేన్, హల్లెలూయా. మనం సేవిస్తున్న దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన పరిస్థితులు మారుస్తాడు. ఆయన కృప కోసం వేచి ఉంటే, ఆయన సమయం కోసం వేచి ఉంటే పరిస్థితులు అలాగే ఉంటాయి. వాక్యం ఉంది కదా, వాగ్దానం, మీరు జలముల గుండా మునిగిపోతారా? వెళ్తాం, వెళ్లకుండా ఆపుతారా అన్నాడా? వెళ్తారు, కానీ అగ్ని గుండా వెళ్ళినప్పుడు అలసపడు. వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. యేసయ్యకే తప్పలేదు, యేసయ్యకే తప్పలేదు. ఆకలిగా ఉన్నాడు, దప్పిగా ఉన్నాడు, ఒక పరిస్థితుల్లో ఆయన దాక్కున్నాడని కూడా ఉంటుంది. ఉందా? దాగి వెళ్ళాడు, దాక్కున్నాడు. మనకు మాదిరి ఎలా ఉండాలో పరిస్థితులను ఆధారం చేసుకుని దేవుని పైన ఆధారపడి ఉద్రేకంతో కాకుండా, ఉద్రేకంతో పరిచర్యలు ఉద్రేకంతో కాకుండా ఆయన పైన, ఆయన సమయం కోసం. మనల్ని ఎవరైనా అడిగితే యేసయ్యని శోధకుడు వచ్చి అడిగినట్లుగా మనం అని వేరే రకంగా ప్రవర్తిస్తాం. మనకే శక్తి ఉండి మనకు పరిచర్యలోనే అన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటే ఎవరైనా వచ్చి రాళ్ళు చేయమంటే ప్రకటించేస్తారు. రేపు రొట్టెల పండుగ, కావాల్సిన వాళ్ళు రాళ్ళు తెచ్చుకోండి, రొట్టెలు అయిపోతాయి అని. నేను ట్రైనింగ్ చేసేటప్పుడు చెన్నైలో ఇలాగే ఒక సేవకుడు, అది ఫిఫ్త్ సెమినార్ అని పెట్టారు, విశ్వాసం గురించి బాగా బోధించాడు. 3 రోజులు 7 రోజులు. దానిలో మధ్యలో 4వ రోజునో ఏమో అందరూ బాటిల్ తెచ్చుకోండి వాటరు, రేపు పొద్దున్న దేవుడు ద్రాక్షారసంగా చేయబోతున్నాడు. వాళ్ళలో కొంతమంది తాగుపోతున్నారు, గతంలో తాగిన వాళ్ళు. ఇప్పుడు కాదు, వాళ్ళు 2-3 బాటిల్ తెచ్చుకున్నాడు. చేసేది కదా, ఇంకో కొంచెం వేసుకుందాం అన్నట్టుగా ఆ బాటిల్ అలాగే ఉండిపోయింది. అంటే మన ఉద్రేకంతో కాదు, దేవుడు అక్కడ చేస్తే ఆ సమయంలో జరిగిపోతూ ఉంటుంది, ఆ సమయంలో జరిగిపోతూ ఉంటుంది. ఆ సమయం కోసం వేచి ఉండాలి. ఆయన చేయగలడు, ఇప్పుడు చేయగలడు. ఆయన మీద ఆధారపడి ఆయన సమయం కోసం వేచి ఉంటే ఆ టెంపో, ఆ ట్యూనింగ్ లేకుండా, గతంలో రేడియోలు ఉండేవి, ఎక్కడ పడితే అక్కడ వివిధ భారతి రాదు, న్యూస్ రావు, అక్కడ దాకా తీసుకొస్తే అప్పుడు వస్తాయి. మన జీవితాల్లో కూడా ఆయన కార్యాలు జరగాలంటే మనం ట్యూన్ అయి ఉండాలి. యేసు ప్రభుకే ఈ లోకంలో ఇవన్నీ తప్పలేదు, మనకు తప్పుతీయా? మనకి తప్పు. అవన్నీ జరగాలి అని అంటే పేతురులాగా సిలువను మోసే అనుభవం ఉండాలి. పేతురు సిలువేంటి? సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం ప్రభువా. పెళ్ళయిందయ్యా, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అత్తగారు ఉంది. పేతురు అత్త జ్వరంతో ఉంది, ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి, వాళ్ళందరిని విడిచిపెట్టి వచ్చాను ప్రభువా అని అన్నాడు. మనం కూడా ఈ దినాల్లో పేతురులాగా అందరినీ విడిచిపెట్టి రాని అవసరం లేదు, కానీ సిలువను మొయ్యాలి. సిలువ అంటే బాగుంటుందా? సిలువ బరువైనది, అవమానం కలిగించేది. సిలువను మోసేటప్పుడు గాయాలు అవుతాయి, కొరడా దెబ్బలు ఉంటాయి, తుల్లి పడిపోతూ ఉంటాం, రక్తం కారే పరిస్థితులు ఉంటుంది, కాండ్రించి ఉమ్మేసే పరిస్థితులు ఉంటాయి. ఈ సిలువను మనం మోయాలి. ఆయనను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని అప్పుడప్పుడు, ఎప్పుడు, ప్రతి దినము కూడా వెంబడించాలి. ఆయన వెంబడిస్తున్నాం అని చెప్పుకునే మనం ఏదైనా శ్రమ రాగానే, కష్టం రాగానే అటు ఇటు దూకేసే వాళ్ళలాగా. ఎవరు దూకారు? పేతురు దూకేశాడు. అప్పటిదాకా ప్రభువా నన్ను దాటిపోవాలి, నీ దగ్గరికి రా, నిన్ను టచ్ చేయాలంటే ఇక్కడ పేతురు ఉన్నాడు అని చెప్పిన వ్యక్తి సమయం రంగానే ఏసై చచ్చిపోయాడు, ఇంక అయిపోయింది కదా, ఇంకెందుకు అయ్యా మనకి ఇది, ఇప్పుడు దూకేసేయాలి. ఏం విడిచిపెట్టి వచ్చాడో అది దూకేసేయాలి. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. అయితే మా పరిచర్యలలో చాలామంది విలేజెస్లో పరిచర్య చేస్తూ ఉంటారు సేవకులు. రోజంతా చేసే పరిచర్య ఉండలేదు, చేతి నిండా పని లేదు, రోజంతా సమయం ఉంటుంది. అందుకోసం నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను, సంపూర్ణ పరిచర్యకి వచ్చాను
అని ఏమి చేయకుండా ఆ చిన్న గ్రామంలో ఉంటే కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. తప్పులేదు, పనులు చేసుకోవచ్చు కదా. పనులు చేయమనట్లేదు కానీ చేసుకోవచ్చు. పౌలు దారాలు కుట్టుకుంటూ ఉన్నాడు, పని చేసుకున్నాడు. నేను చేసినట్టుగా అందరం చేయమని అంటలేదు, కానీ నాకు అదలాగా నేను ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనుకున్నాను. మీరు కూడా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, మీ కుటుంబాలు పోషించబడట్లేదు, ఇబ్బందులు అవుతున్నాయి అని అంటే పరిచర్య చేసుకుని పనులు చేసుకోవడంలో తప్పు లేదు. అయితే నీ పిలుపు ఏంటో మర్చిపోకూడదు. పని చేసుకుని పిలుపును మర్చిపోకూడదు. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మర్చిపోకూడదు. అది నీకు టెంపరీనే, కానీ పర్మనెంట్ ఏంటి? పిలుపు, దర్శనం. ప్రభు కోసం పని చేయాలి. నీ ఇబ్బందుల్లో, కష్టాల్లో అవసరమైతే పనికి వెళ్ళొచ్చు, కానీ పనికే వెళ్ళి దీనిని నెగ్లెక్ట్ చేయకూడదు. దానివల్ల నీకు క్షేమం ఉండదు. నువ్వు చేసే పని పరిచర్యకు బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి, కానీ బలహీన పరిచేదిగా ఉండకూడదు. హల్లెలూయా. కాని స్థలాల్లో, ఎవరు తెలియని ప్రాంతాలకు వెళ్ళిన ఆ పౌలు తనకున్న విద్యను, తనకు తెలిసిన పనులను చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి దేవుని నామం దూషించబడకుండా, పిలిచిన దేవుడు పోషించట్లేదు అని అనుకోకుండా, శ్రమ కలగకుండా ఆయన పని చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి పరిచర్యలు నువ్వు దేవుని పైన ఆధారపడితే ఆయన ఆలోచన చెప్తాడు. నీకు ఆలోచన చెప్పేదను. మనం చేసే పని మన సొంతది కాదు, మన కుటుంబంలో అయితే మనం ఏదైనా చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మేలు జరిగితే మన కుటుంబంలో మేలు జరిగిద్ది, లేకపోతే అందరం కలిసి ఏడుస్తాం, ఒకరు తిట్టుకుంటాం. నువ్వు చేసావు సరైన ఆలోచన చేయలేదు. కానీ సంఘానికి సంబంధించింది మన సొంత పెత్తనాలు కాకుండా ఆయనకి పెత్తనం ఇవ్వాలి, ఆయనకి ఆలోచన ఇవ్వాలి. అప్పుడు పరిచర్యలు గొప్పగా జరుగుతాయి. హల్లెలూయా. ఇలాంటి కష్టాలలో, ఇబ్బందులలో ఇలాంటి టీముని పెట్టుకుని యేసయ్య అంటారు కదా, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేశాడా? యేసు ప్రభు మందాక సువార్తను తీసుకొచ్చాడా? ఇంక ఈ రోజు కూడా సువార్త ఎంటర్ కానీ ప్రదేశాలు గోల్డ్ అని ఉన్నాయి. అయినా ఆయన అంటాడు కదా, తండ్రితో నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేశాను. నేను ఎవరిని శిష్యులుగా పెట్టుకుని యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో తిరిగి పరిచర్య చేస్తే నీ చిత్తం అని అనుకున్నావో, నువ్వు ఎంతవరకు నాకు లిమిటేషన్స్ ఇచ్చావో అంతవరకు నేను చేశాను. తర్వాత దాన్ని కొనసాగించడానికి ఆయన దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. వాళ్ళు తీసుకెళ్తారు. కానీ నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేశాను. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఇచ్చారు. మనమే లోకం అంతా మనమే ప్రభు కోసం చేయలేము. దేవుడు మనకి ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు. ఆ ప్రాంత పట్ల, వాసుల పట్ల మనం దర్శనం, గురి కలిగి భారంతో పరిచర్య చేస్తే ప్రభు వాళ్ళని ఆకర్షిస్తారు. ఈ దినాల్లో కాదు, ఆ రోజుల్లోనే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సంఘాల్లో ఉన్నారు. అరే యేసు ప్రభు పరిచర్యలోనే ఉన్నారండి. యేసు ప్రభు పరిచర్యలో మార్చాలని ఒకసారి ముగించుకుందాం. ఎక్కడ ఉంటుంది అది? లూకా సువార్త 9వ అధ్యాయం 50 వచ్చిన అనుకుంటా, 50 ఎటువంటి చూడండి. మీరు వాటిని ఆటంకపరుచుకొని 50 కాదా? సరే 9 యోహానులోనా? యోహాను సువార్త 6వ అధ్యాయం 66. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు యోహాను సువార్త 6వ అధ్యాయము 66. అప్పటి నుండి ఎవరు శిష్యులు? యేసు ప్రభు శిష్యులుగా మార్చబడిన వారే, వెంబడించేవారు కాదు, శిష్యులుగా మార్చబడేవారే అనేకులు వెనక్కి తీసి ఇంకెప్పుడు కూడా
ఆయనను వెంబడించలేదు. అది ఎవరి పరిచర్యలో జరిగింది? యేసు ప్రభు యేసు ప్రభు పరిచర్యలో, శిష్యుల పరిచర్యలో. యేసు ప్రభు బోధిస్తూనే ఆ రోజుల్లో అందరికి అర్థం కాదు. ఆయన నా శరీరం, నా రక్తం అని ఆయన బోధించిన బోధ అర్థం కాక వాళ్ళు అఫెండ్ అయ్యి వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుని పరిచర్యను ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మనం చేస్తే చాలు. ప్రజలను ఆయన ఆకర్షించి మందిరాలను ఆత్మలతో నింపుతున్నాడు. ప్రభు ఈ లోకంలో మాదిరిగా పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడైనా కానీ ఆయనకు ఆకలి అయ్యింది, ఆయనకు దాహం వేసింది. ఆయన పిచ్చోడు అన్నారు, రాళ్ళు పెట్టి కొట్టాలి అని అన్నారు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు తన బలాన్ని పరాక్రమాన్ని ప్రదర్శించకుండా మామూలు మనిషిలాగా దాక్కున్నాడు. ఇలాగే మనం కూడా దేవుని పైన ఆధారపడితే ఆ సమయంలో దేవుడు మనల్ని ఏం చేయాలో, ఎలా ఉండాలో ఆయన మనకు నేర్పిస్తాడు. ఆయన చేసినట్లుగా చేస్తే, యేసు ప్రభు చెప్పినట్లుగా మనం కూడా ఏం చెప్తాం? తండ్రి, చేయమని పంపించిన ఆ పని, నువ్వు ఇచ్చిన దర్శనాన్ని నేను కడముట్టించాను, మంచి పోరాటము పోరాడాను, నా పరుగుని చదుముట్టించానని మనం కూడా పౌలులాగా, యేసు ప్రభులాగా చెప్పాలి అని అంటే మనము ఆయన పైన ఆధారపడాలి, ఆయన సమయం కోసం ఆధారపడాలి, ఆయన విధానాలు ఆయన ఎలా చేశాడో ఆ విధంగా ఆధారపడితే ఆయన మనల్ని బలమైన సాధనాలుగా వాడుకుని పరిచర్యలను గొప్ప చేస్తాడు. ఒకటైతే వాస్తవం, అందరూ అంతటా మారు మనసు పొందాలి. మనం చేస్తున్న పరిచర్య చేస్తున్న గ్రామంలో అందరూ కూడా రక్షణ పొందుకోవాలి. ఇన్విటేషన్ అందరికీ, ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేసి వస్తారో వాళ్ళే పెళ్లి విందులో పాల్గొంటారు. కానీ ఇన్విటేషన్ అందించవలసిన బాధ్యత మనందరిది. హల్లెలూయా. ఆయన ఆకర్షిస్తాడు, ఆయన వాడుకుంటాడు. ఆయన చేతిలో బలమైన సాధనాలుగా మనందరం కూడా వాడబడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనందరితో మాట్లాడాడు. పిలువబడిన మనము దేవుని పనులను మన సొంత జ్ఞానంతో చేయటానికి పూనుకున్నామేమో. సొంత జ్ఞానంతో చేస్తే దేవుని పనులు సంపూర్ణం కావు, దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు. ఆయన ఆలోచనకి, ఆయన ప్రణాళికకి మనం అప్పగించుకుంటే దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. గత కాలం ముందు మనకి పిలుపున్న దర్శనం ఉన్నా కానీ సొంత ఆలోచన పెట్టుకుని యోనా చేసినట్లుగా ఫెయిల్ అయిపోయేమేమో, కష్టాలు, కన్నీరు, ఇబ్బందులు వచ్చినాయేమేమో. దానిని బట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాదేమో అని అటువైపు ఇటువైపు చూస్తున్నావేమో. విడిచిపెట్టిన దానిని పట్టుకోవటానికో లేకపోతే ఏ మనుష్యుడో ఏదో చేస్తాడు అని అటు ఇటు చూస్తున్నావేమో. దేవుని వైపు చూస్తే ఆయన నీ పరిస్థితులలో ఆయన విడుదల కలిగించే దేవుడు. ఆయన వైపు చూస్తే ఆయన విధానాలు నేర్పించే దేవుడు. ఏం చెయ్యాలో ఆయన తెలియచేస్తాడు. నీవు నడవవలసిన మార్గాన్ని ఆయన నీకు తెలియజేసే దేవుడు. నీ పరిచర్యలను విస్తరింప చేయటానికి, నీ సంఘం ఆత్మలతో నింపబడటానికి, అనేకులు ఆకర్షించబడటానికి ఆయన కార్యాన్ని చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. వినటానికి వచ్చిన వారి యొక్క ఆకలిని గుర్తెరిగిన దేవుడు. నీ గురించి, నీ కుటుంబం గురించి ఆయన కోసం నిలబడాలి, ఆయన కోసం శ్రమపడాలి, కష్టపడాలి, అనేక మందిని రాజ్య వారసులుగా చేయాలని తీర్మానం చేసుకుని ఆయన పని చేస్తున్న నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. కానీ ఆయన సమయానికి ముందే శారా ఆలోచన చేసినట్లుగా ఇస్మాయిల్ వచ్చాడు. ముందుగానే ఆలోచన చేసింది. దేవుని సమయాన్ని దాకా ఆగలేదు. మనం కూడా దేవుని సమయం దాకా ఆగనందువలన ఆయన సహాయం కానిది మనం అనుభవిస్తూ తృప్తి పొందుకోలేకపోతుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడాడు. పరిచర్యలు విస్తరించబడాలని. ఆ ప్రాంతంలో యేసు ప్రభు శిష్యుల్లాగా చవటలు చేతగాని వాళ్ళు అనే సాక్ష్యం కాకుండా వీరు భూమిని తలక్రిందులు చేయగలిగిన వారు, వారి పరిచర్యలు బలమైనవి అని సాక్ష్యం చెప్పే గొప్ప, నీ గురించి గొప్ప సాక్ష్యాన్ని చెప్పగలిగినట్లుగా ఇతరులు నిన్ను చేయాలని ఆశపడుతూ ఉంటే
నువ్వు అటు ఇటు చూస్తున్నావేమో, వెలిచూపును చూస్తుంటున్నావేమో, పరిస్థితులను ఆధారం చేసుకోవాలనుకుంటున్నావేమో. నమ్మదగిన దేవుడు, కార్యాలు జరిగించగలిగిన దేవుడు. నీ జీవితం పట్ల ప్రణాళిక ఉంది, నీ జీవితం పట్ల ఉద్దేశాలు ఉన్నాయి. ప్రతి ప్రారంభం కూడా కొద్దిగానే ఉంటుంది. కొద్దిలో నమ్మకంగా నీవు ఉంటే నీకు విశాలతనిచ్చే దేవుడు ఎన్నెన్నో అప్పచెబుతాడు. నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఆయన ఎక్కించే దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రభా అటు ఇటు చూశానయ్యా, గోడ దూకాలని చూశాను ప్రభా, మనుషులను ఆధారం చేసుకోవాలని ప్రభా, నా ఆధారమైన నిన్ను విడిచిపెట్టాను ప్రభు. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడవు ప్రభా. నాయన నన్ను బలపరచు ప్రభా. నీకోసం నాయన శ్రమ పడాలని తీర్మానం చేసుకున్నాను. నీకోసం నేను నిలబడతాను ప్రభా. అయ్యా నీ యొక్క సమయం కోసం నేను వేచి ఉంటాను ప్రభా. నాయన నీ నడిపింపుకు నేను లోపడతాను ప్రభా. నిన్ను వెంబడిస్తాను ప్రభా. నాయన నన్ను బలపరచయ్యా, నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను దృఢపరచు ప్రభా. మీరు నన్ను పంపించిన ఆ ప్రాంతంలో ప్రభా, అయ్యా యోనా ఒక్క ప్రసంగం చేసినప్పుడే నినివే అంతా కూడా ప్రభా అయ్యా గోనె పట్ట కట్టుకుని నీ దగ్గరకు వచ్చినట్లుగా ప్రభు నేను కూడా నాయన యోనాలాగా నాయన రిపెంట్ అవుతూ ఉన్నాను ప్రభా. మారు మనసు పొందుకుంటున్నాను ప్రభా. నన్ను వాడుకో ప్రభా. అయ్యా నా యొక్క ఉపదేశాలను మార్చు ప్రభా. నా యొక్క ఉపదేశంలో నాయన మీరు కేంద్రంగా ఉండాలి ప్రభా. అనేకులను ఆకర్షించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యక్రియలు జరిగించండి ప్రభా. బలమైన సాధనంగా వాడుకోనండి ప్రభా. మా ప్రాంతంలోనైనా దుష్టుని యొక్క కోట గోడలు కూల్చబడాలి ప్రభా. నేను నీ కోసం నిలబడాలి ప్రభా. నేను నీ కోసం స్తంభంగా ఉండాలయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆది నాన్న సంసోనుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభా, మరలా నీ ఆత్మను అనుగ్రహించినట్లుగా ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ చేతిలో నేను బలమైన సాధనంగా వాడబడాలి ప్రభా. నేనే మా ప్రాంతంలో ప్రభా నీ కోసం నాయన వాడబడాలి ప్రభా. నా ద్వారా నాయన ఆ ప్రాంతం నాయన రక్షణ మార్గంలో నడిపించబడాలి ప్రభా. ప్రభు నందు నా ప్రయాస వ్యర్థం కాకుండా చేయి ప్రభా. అవసరాల్లో అక్కరలో ప్రభా ఆయన అటు ఇటు చూడకుండా ప్రభా నా చూపునైనా నీ వైపే ఉండేటట్లుగా చేయండి ప్రభా. వారు ఆయన తట్టు చూసినప్పుడు ప్రభా వారికి వెలుగు కలిగిందయ్యా. వారు లజ్జింపకుండా ఉన్నారని చెప్పారు ప్రభా. నా జీవితంలో నీ వెలుగు కావాలి ప్రభా. నీ మార్గాన్ని నేను చూడాలి ప్రభా. నీ దర్శనం కనుమరుగైపోతుంది ప్రభా. దర్శనాన్ని నాయన మరలా నేను పొందుకోవాలి ప్రభా. నా పిలుపులో నేను ముందుకు కొనసాగాలని ఇష్టపడుతున్నాను ప్రభా. అయ్యా మనుషులను ఆధారం చేసుకొనక ప్రభా, మనుషుల సహాయం వల్ల కాదు కాదు ప్రభా, నీ సహాయం నాకు కావాలి ప్రభా. నీ ఆధారం నాకు కావాలి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నన్ను దర్శించని అందరం కూడా ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ రాబా షందా రాబా షిదిరి అందా రాబా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించు ప్రభా. నాయనా నీ అభిషేకం మరలా ఒకసారి నాయనా నా పైకి పంపించండి ప్రభా. నాయన బలంగా వాడుకో ప్రభా. బలంగా నన్ను వాడుకో ప్రభా. బలంగా నన్ను వాడుకో ప్రభా. ఐహిక విచారాలను ప్రభా నా దృష్టిలో ఉంచుకుని ప్రభా నీ కోసం ఫలించలేకుండా ఉంటున్నాను ప్రభా. నురంతలుగా నాయన నేను ఫలించాలనే మీరు ఆలోచన కలిగి ఉంటే ప్రభా ఐహిక విచారాలు ప్రభా నన్ను అదిమివేసిని ప్రభా, చిదిమివేసిని ప్రభా. దుర్యోధకు నాయన నేను నడవలేకపోతున్నానయ్యా. ఉదయకాల సమయంలో ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోమని అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో బలంగా సంచరిస్తున్నాడు. నువ్వు నమ్మితే ఆయన కోసం నువ్వు నిలబడాలి అనుకుంటే, ఆయన కోసం నువ్వు నిలబడాలి అనుకుంటే ఆయన నిన్ను నిలబెట్టాలని ఆశపడుతూ ఉంటున్నారు. నువ్వు నిలబడతావా? యెషయా అంటాడు ప్రభా నన్ను పంపించంటాడు. నువ్వు నిలబడతావా ఆయన కోసం? కుంగిపోయావేమో, బలహీనమైపోయావేమో, మరలా ఒకసారి ఆయన నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. ఎందుకంటే తెలుసా ఆయన యందు నువ్వు సమస్తము చేయాలని పౌలు అంటాడు. నన్ను బలపరచు ఆయన యందు నేను సమస్తము చేయగలను. ఉదయకాల సమయంలో నీ పరిచర్యలలో నువ్వు సమస్తము చేయాలి అని ఆయన ఆలోచన. కానీ బలహీనుడు అయిపోయావు. బలపరచాలి అని ఆయన ఆశపడుతుంటే ప్రభువా నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచు ప్రభా. బలమైన అభిషేకం నా పైన కుమ్మరించండి. అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా.